రేపు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఆదివారం ఉదయం సెంట్రల్ విస్టాలోని భవనాన్ని జాతికి అంకితం చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. 2 దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం పూజలు, రాజదండ ప్రతిష్టాపన జరుగుతుంది. మధ్యాహ్నం వేళ ప్రముఖుల సందేశాలుండనున్నాయి. ఉదయం 7:30కే పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. పాత పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రధాని మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, పలువురు సీనియర్ నేతలు పాల్గొంటారు. అనంతరం 8 గంటల ప్రాంతంలో ప్రధాని లోక్సభ, రాజ్యసభ ఛాంబర్లను సందర్శిస్తారు. ఆ వెంటనే లోక్సభ స్పీకర్ కుర్చీ కుడి పక్కన రాజదండాన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ కార్యక్రమానికి తమిళనాడు నుంచి వచ్చిన పూజారులతో పాటు సెంగోల్ రూపకర్తలు కూడా హాజరవుతారు. అనంతరం కొత్త పార్లమెంట్ ఆవరణలో పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 2వ దశ మొదలవుతుంది. అతిథులంతా ఆ సమయానికి పార్లమెంటుకు చేరుకుంటారు. 12 గంటల 7 నిమిషాలకు జాతీయ గీతాలాపన ఉంటుంది. 2 షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శిస్తారు. ఆ తర్వాత ఉపరాష్ట్రపతి సందేశాన్ని వినిపిస్తారు. ఆ వెంటనే రాష్ట్రపతి సందేశాన్ని కూడా గెస్టులకు వినిపిస్తారు. స్పీకర్ ప్రసంగం తర్వాత 75 రూపాయల కాయిన్తో పాటు స్టాంపును రిలీజ్ చేస్తారు. ప్రధాని ప్రసంగంతో కార్యక్రమం ముగుస్తుంది. అయితే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విపక్షాలు బహిష్కరించాయి. ప్రధాని మోడీకి సెంగోల్ అందజేశారు తమిళనాడుకు చెందిన పీఠాధిపతులు. అలహాబాద్ మ్యూజియంలో ఉన్న ఈ రాజదండాన్ని తమిళ ఆదివాసీల నుంచి అందుకున్న ప్రధాని మోడీ రేపు నూతన పార్లమెంట్లో ప్రతిష్ఠించనున్నారు. రాచరికానికి చిహ్నం రాజదండం. బ్రిటిష్ రాజు వద్ద ఇప్పటికీ రాజదండం ఉంటుంది. ప్రజాస్వామ్య భారతదేశంలోనూ రాజదండానికి ఎంతో ప్రత్యేకత ఉంది. పార్లమెంట్లో చారిత్రక రాజదండాన్ని ఇప్పుడు కొత్తగా తయారు చేయించింది లేదు. 1947లో తయారు చేయించారు. అదే రోజు పార్లమెంట్లో ప్రతిష్ఠించారు. ఈ రాజదండాన్ని 1947 ఆగస్టు 14 రాత్రి, అంటే మరో 15 నిమిషాల్లో భారత్కు స్వాతంత్ర్యం సిద్ధిస్తుందనగా బ్రిటిష్ పాలకుల నుంచి అధికార మార్పిడికి గుర్తుగా తొలి ప్రధాని నెహ్రూ రాజదండాన్ని స్వీకరించారు. ప్రధాని మోడీకి సెంగోల్ అందజేశారు తమిళనాడుకు చెందిన పీఠాధిపతులు. ప్రస్తుతం వారిని ఉద్దేశించి మోదీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. भवन के लोकार्पण के समय आप सभी वहां साक्षात आकर के आशीर्वाद देने वाले हैं। पूज्य संतगण, हम सभी जानते हैं कि हमारे स्वतंत्रता संग्राम में तमिलनाडु की कितनी महत्वपूर्ण भूमिका रही है। वीर मंगई वेलु नाचियार से लेकर मर्द भाइयों तक, सुब्रमण्यम भारती से लेकर नेताजी सुभाष चंद्र बोस के साथ जुड़ने वाले अनेकों तमिल लोगों तक हर युग में तमिलनाडु भारतीय राष्ट्रवाद का गढ़ रहा है। तमिल लोगों के दिल में हमेशा से मां भारती की सेवा की, भारत के कल्याण की भावना रही है। बावजूद इसके ये बहुत दुर्भाग्यपूर्ण है कि भारत की आजादी में तमिल लोगों के योगदान को वो महत्व नहीं दिया गया जो दिया जाना चाहिए था। अब बीजेपी ने इस विषय को प्रमुखता से उठाना शुरू किया है। अब देश के लोगों को भी पता चल रहा है कि महान तमिल परंपरा और राष्ट्रभक्ति के प्रतीक तमिलनाडु के साथ क्या व्यवहार हुआ था।
जब आजादी का समय आया तब सत्ता के हस्तांतरण के प्रतीक को लेकर प्रश्न उठा था। इसके लिए हमारे देश में अलग अलग परंपराएं रही हैं, अलग अलग रीति रिवाज भी रहे हैं, लेकिन उस समय राजा जी और आदीनम के मार्गदर्शन में हमें अपनी प्राचीन तमिल संस्कृति से एक पुण्य मार्ग मिला था। ये मार्ग था सेंगोल के माध्यम से सत्ता हस्तांतरण का। तमिल परंपरा में शासन चलाने वाले को सेंगोल दिया जाता था। सेंगोल इस बात का प्रतीक था कि उसे धारण करने वाले व्यक्ति पर देश के कल्याण की जिम्मेदारी है और वो कभी कर्तव्य के मार्ग से विचलित नहीं होगा। सत्ता हस्तांतरण के प्रतीक के तौर पर तब 1947 में 1947 में पवित्र तिरुवावड़ुतुरई आदीनम द्वारा एक विशेष सेंगोल तैयार किया गया था। आज उस दौर की तस्वीरें हमें याद दिला रही हैं कि तमिल संस्कृति और आधुनिक लोकतंत्र के रूप में भारत की नियति के बीच कितना भावुक और आत्मीय संबंध रहा है। आज उन गहरे संबंधों की गाथा इतिहास के दबे हुए पन्नों से बाहर निकलकर एक बार फिर जीवंत हो उठी है। इससे उस समय की घटनाओं को समझने का सही दृष्टिकोण भी मिलता है और इसके साथ ही हमें ये भी पता चलता है कि सत्ता के हस्तांतरण के इस सबसे बड़े प्रतीक के साथ क्या किया गया। मेरे देशवासियों, आज मैं राजा जी और विभिन्न आदीनम की दूरदर्शिता को भी विशेष तौर पर नमन करूंगा। आदीनम के एक सेंगोल ने भारत को सैकड़ों वर्षों की गुलामी के हर प्रतीक से मुक्ति दिलाने की शुरुआत कर दी थी। जब भारत की आजादी का प्रथम पल आया, आजादी का प्रथम पल, वो क्षण आया, तो ये सेंगोल ही था जिसने गुलामी से पहले वाले कालखंड और स्वतंत्र भारत के उस पहले पल को आपस में जोड़ दिया था। इसलिए इस पवित्र सेंगोल का महत्व सिर्फ इतना ही नहीं है कि ये 1947 में हस्तांतरण का प्रतीक बना था। इस सेंगोल का महत्व इसलिए भी है क्योंकि इसने गुलामी के पहले वाले गौरवशाली भारत से, उसकी परंपराओं से स्वतंत्र भारत के भविष्य को कनेक्ट कर दिया था।